వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్స్ ఏముంటాయి అనేది. సో ఇదే పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే మా సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ చేయడం జరిగింది. ఏమనంటే నేను హైదరాబాద్ కోర్స్కి వచ్చాను, ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా కోర్స్తో పాటు అనేది మనకు అడగడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి హైదరాబాద్లో ఏ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, కోర్స్తో పాటు పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేయాలనుకుంటే మనకి ఏ జాబ్స్ ఉంటాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మన వర్క్ ఏముంటుందంటే, ఒక కస్టమర్ అనేది మనకి ఏమైనా గ్రాసరీ ఆర్డర్ పెట్టారనుకోండి, స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనే స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మీరు అందులో జాయిన్ అయితే ఏముంటుందంటే మీ వర్క్, ఆ ఐటమ్స్ అయితే ఎవరైతే కస్టమర్ ఏమైతే ఆర్డర్ పెట్టారో ఆర్డర్స్ అనేవి ఒక ప్యాకింగ్ చేయాలన్నమాట. ఆ ప్యాకింగ్ చేసి ఆ డెలివరీ బాయ్ ఎవరైతే వస్తారో ఆ డెలివరీ బాయ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్విగ్గీ ఇన్స్టామార్ట్ మీ వర్క్. ఇందులో మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే, ఒక పార్ట్ టైం అంటే మీకు ఒక 10,000 to 15,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ ఫుల్ టైం చేయాలనుకుంటే 15,000 to 20,000 మధ్యలో ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ గురించి మాట్లాడుకుందాం. స్విగ్గీ డెలివరీ బాయ్ అంటే ఇందులో మీ వర్క్ ఏంటి ఉంటుందంటే, ఎవరైనా స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే ఆ ఫుడ్ అనేది మీరు ఏ రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టారో, అలా కస్టమర్ ఆర్డర్ పెట్టారో ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ ఫుడ్ అనేది డెలివరీ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి మెయిన్గా కావాల్సింది బైక్. సో మీ దగ్గర బైక్ అనేది లేకపోతే మనకి స్విగ్గీ వాళ్ళు అనేది మనకి ఎలక్ట్రికల్ బైక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో మీరు పార్ట్ టైం అంటే ఒక 5 hours అలా చేయాల్సి ఉంటుంది డేలో. సో మీరు వీక్లీ 35 hours చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎర్న్స్ వచ్చేసి ఒక 10,000 to 15,000 మధ్య పార్ట్ టైమ్గా ఎర్న్ చేయొచ్చు. అదే మీరు ఫుల్ టైమ్గా మీరు చేయాలనుకుంటే ఒక 20,000 to 30,000 మధ్యలో మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట ఈజీగా. థర్డ్ వన్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ వన్ వచ్చేసి జొమాటో డెలివరీ బాయ్. సో ఇందులో కూడా మీకు తెలిసిందే ఉంటుంది, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు జొమాటో అంటే ఏంటనేది. ఇది కూడా ఒక ఫుడ్ డెలివరీ లాంటిదే అనమాట. సో కస్టమర్ ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెడితే ఆ రెస్టారెంట్ నుంచి ఆ కస్టమర్కి అనేది డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇది జొమాటోలో మీరు చేయాల్సి ఉంటుంది పార్ట్ టైమ్గా. సో ఇందులో మీకు బైక్ అనేది కావాలి కంపల్సరీగా, ఎందుకంటే ఫుడ్ డెలివరీ చేయాలంటే. సో ఇందులో కూడా జొమాటో వాలెట్ అనేది మనకి బైక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా ప్రొవైడ్ చేస్తారంటే, మీరు కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అందులో ఒక అప్రాక్సిమేట్లీ చూసుకున్న కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు బైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఎలక్ట్రికల్ బైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే కొంత అమౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ బైక్ అనేది ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు అప్ టు ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే, ఒక 15,000 to 20,000 వరకు పార్ట్ టైంగా మీరు ఎర్న్ చేయొచ్చు. అలాగే మీరు ఫుల్ టైమ్గా చేయాలనుకుంటే 20,000 to 30,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. మీరు మీ బట్టి ఉంటుంది అనుకోండి, ఆ వర్క్ మీ బట్టి మీరు ఎంతకాలం చేయగలిగితే అంత చేయగలరు. ఇందులో మనకు పార్ట్ టైం ఏ షిఫ్ట్ కావాలంటే ఆ షిఫ్ట్ మీరు చేసుకోవచ్చు. బట్ డేలో 5 hours అనేది కంపల్సరీగా మీరు చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు అందులో మన ఫోర్త్ వన్ పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడుకుందాం. జిప్టో. ఇందులో ఏంటంటే 2 typesగా మనకు జాబ్స్ ఉంటాయి. జిప్టో స్టోర్లో ఉంటుంది అండ్ జిప్టో డెలివరీ బాయ్కి ఉంటుంది. జిప్టో స్టోర్ అంటే ఏంటంటే అది కూడా ఒక గ్రాసరీ అనమాట, ఆన్లైన్ గ్రాసరీ. మనకు ఒక కస్టమర్ ఏమైనా ఒక ఆర్డర్ పెడితే ఆ స్టోర్లో అనేది గ్రాసరీ ఉంటుంది అనమాట. ఆ కస్టమర్ ఏదైతే ఆర్డర్ పెట్టారో అవంతా ఒక ప్యాక్ చేయాలన్నమాట. ప్యాక్ చేసి డెలివరీ బాయ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి. సో డెలివరీ బాయ్ ఏంటంటే, ఫర్ మీరు ఎగ్జాంపుల్ మీరు డెలివరీ బాయ్ కింద జాయిన్ అవ్వాలనుకున్నా సరే, ఏదైతే ఆర్డర్ పెట్టారు కస్టమర్ అది కస్టమర్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో పర్టికులర్గా మనకి బైక్ అనేది కావాలి. సో ఇది మన జొమాటో స్విగ్గీ లాగా బైక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. సో మీకు కంపల్సరీగా బైక్ అనేది ఉండాలి. సో మీరు ఇలా చూసుకున్నా సరే పార్ట్ టైంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు 10,000 to 15,000 అనేది ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫుల్ టైమ్గా చేయాలనుకుంటే 20,000 to 25,000 మధ్యలో ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ జాబ్లో. ఇప్పుడు అందులో ఫిఫ్త్ వన్ వచ్చేసి డిమార్ట్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకి ఇందులో క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10th అయినా ఇంటర్మీడియట్ అయినా కావాలి. సో మీ దగ్గరలో ఏమైనా డిమార్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి కనుక్కోండి, ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా లేవా అనేది. ఒకవేళ ఉంటే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు పార్ట్ టైంగా. మీరు ఇందులో ఎర్న్ చేయొచ్చు అండి. ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అంటే 10,000 to 15,000 వరకు పార్ట్ టైంగా ఎర్న్ చేయొచ్చు. అలానే ఫుల్ టైం ఒకవేళ చేయాలనుకుంటే 15 to 20 మధ్యలో మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీ బట్టే ఉంటుంది. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. అందులో ఒకసారి కనుక్కోండి, అందులో పార్ట్ టైం జాబ్స్ ఉంటే ఒకవేళ జాయిన్ అవ్వండి. ఇది ఎందుకనే చెప్తున్నానంటే జెన్యూన్గా చెప్తున్నాను, ఇవి జెన్యూన్ పార్ట్ టైం జాబ్స్. ఇప్పుడు అందులో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మెంటర్. సో మీరు ఇప్పుడు కోర్స్కి వచ్చి ఉంటారు కదా, సో మీకు ఏదో కోర్సులో కొంచెం అవగాహన అనేది ఉంటుంది. సో మీరు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి హైదరాబాద్లో. సో మీరు మెంటర్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో మీ అక్కడ మీ డ్యూటీ ఏంటి ఉంటుందంటే, స్టూడెంట్స్కి అనేది మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ మీ కోర్స్ ఇది వస్తే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. సో మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే 8 to 12K పార్ట్ టైంగా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ జాబ్లో. సో ఈ జాబ్ ఎందుకు చెప్తున్నా అంటే పార్ట్ టైం అంటే జెన్యూన్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను.
నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాపిడో అనమాట. ఇందులో నీ వర్క్ ఎట్ ఉంటుందంటే పికప్ అండ్ డ్రాప్ అనేది కస్టమర్కి ఉంటుంది. ఇందులో మీకు మంత్లీ పార్ట్ టైంకి ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే 10,000 to 15,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అలానే మీరు ఫుల్ టైం ఒకవేళ చేయాలనుకుంటే 25 to 30 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ జాబ్లో. ఇది కూడా పర్టికులర్గా ఇవి ఎందుకు చెప్తానంటే జెన్యూన్ పార్ట్ టైం జాబ్స్ అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఎక్కడ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా ఇవి ఎందుకు చెప్పడం జరిగిందంటే మీరు హైదరాబాద్ ఏ ఏరియాలో అయినా సరే ఈ జాబ్ అనేది పర్టికులర్ మీకు ఉంటాయి అనమాట. సో అది దీనికోసం పార్ట్ టైం జాబ్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇవనే కాదు, మీరు ఒకవేళ సినిమా థియేటర్లో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న అంటే పీవీఆర్ అలా ఉంటాయి కదా, అందులో మీ వర్క్ ఎట్ ఉంటుందంటే సింపుల్గా అంటే టికెట్లు చెక్ చేయడం ఎలాగంటే కొన్ని మీరు చూసుకోండి. ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు మీ బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా స్కామ్స్ అవుతున్నాయి. ముందు మీరు 2,000 పే చేయండి, మేము పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట, అక్కడ ఎత్తేస్తున్నారు అనమాట. అలాగా ఇదే ఎందుకు చెప్పినట్టు పర్టికులర్గా మా ఫ్రెండ్కి ఇలా జరిగింది, అందుకనేసి పర్టికులర్గా ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. సో మీరు ఒకవేళ ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే సెట్ చేసి రీసెర్చ్ చేసి ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. జెన్యూనా లేదా అనేది ఒకసారి చూసుకోండి అనమాట. డబ్బులైనా ఊరికే రావు కదా, సరేనా? ఇప్పుడు ఏ జాబ్ పార్ట్ టైం జాబ్కి అయినా సరే ముందు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే ఒకసారి రీసెర్చ్ చేసి జాయిన్ అవ్వండి, సరేనా? సో అలానే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. ఇంకా 10 మందికి ఈ వీడియో చేరాలనేసి షేర్ చేయండి.